అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. భూమి ఆకాశంలోనూ సృజించిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. మా వినికిడిని మరి ప్రభ, మా ప్రవర్తనను చూచుచున్న వాడువా నీకు తెలుసు నాయన ప్రభ. నీకు వందనాలు వేసే నీకు స్తోత్రాలు నాయన ప్రభు. మమ్మల్ని సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుట ద్వారా మాకు విశ్వాసం కలిగి మారు మనసు పొందుటకు సహాయం చేయ ప్రభా. ఏ వాక్యమైతే విత్తబోచున్నావోనైనా ప్రభా, ఆ వాక్యము మా హృదయాలను నాటుకునేటకు సహాయం చేయ ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా. వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, నేను వాక్యంను అనుసరించే భాగ్యంను దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మనం ఈరోజు లోకా గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే లోకా గారు చాలా సేవ చేశారు. లోకా జీవితం నుండి మనం ఆత్మీయ పాఠాలు కొన్ని చూసుకుందామండి. లోకా వల్లే ప్రభు సేవలో నమ్మకముగా ఉండాలి. లోకా ఎలా ఉన్నాడు? ప్రభు సేవలో చాలా నమ్మకం కలిగి ఉన్నాడు. మనము వాక్యంలోకి వెళదామండి. 2 తిమోతి 4:11 చూద్దాం. 2 తిమోతి 4:11. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తూకీకును ఎఫెసీకునకును పంపితిని. ఎక్కడ లోకా గారిని ఎక్కడికి పంపించి ఉన్నాడు? లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్మని అంటున్నాడు. చివరి వరకు దేవుని సేవలో నిలకడగానే ఉండాలి. మనం దేవుని సేవ చేయుచున్నామంటే మధ్యలో విడిచిపెట్టేయడం కాదు. నిలకడగా మనము దేవుని సేవ చేయాలి. పరిస్థితులు మారినా సరే ప్రభువు సేవను మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అలాగే లోకా వాళ్ళే స్వభావము కలిగి ఉండాలి. లోకా స్వభావమును మనము కలిగి ఉండాలి. లేకపోతే మనం లోకా సేవ చేయుచున్నాడు. సేవ చేసినప్పుడు మనము ఒక్కసారి ఆలోచించండి. లోకా సేవ చాలా విశ్వాసం కలిగినది, చాలా నమ్మకం కలిగినది. అలాగే మనము కూడా అలాంటి సేవ చేయాలి. అలాగే మనము కూడా చేయాలి దేవుని సేవ మొదలుపెట్టినప్పుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టుకోకుండా దేవుని సేవ చివరి వరకు కూడా కడముట్టించాలి. చివరి వరకు కూడా మనము దేవుని సేవ చేయాలి. లోకా వలె స్వభావమును కలిగి ఉండాలి. కొలసీలకు 4:14 చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 4:14 చూద్దాం. లోకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నాను. ఎవరు? లోకా ఎవరండి? ఒక వైద్యుడు. ఆ వైద్యుడు ఒక సేవ చేయుచున్నాడు. కానీ దేవుని మాటకి లోబడి ఏం చేశాడంటే వైద్యాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు ఉన్నాడు. లోక ప్రియమైన వైద్యుడు, కానీ ప్రజలకు సేవ చేసేవాడు. దేవుడు ఇచ్చిన ప్రతిభను ఇతరులకు మేలు కోసమే తప్ప ఉపయోగించాడు, కానీ కీడి కోసమే ఉపయోగించలేదు. లోక ఎలాగ ఉపయోగించాడండి? దేవుడిచ్చిన ప్రతిభను ఇతరులకు మేలు కోసమే ఉపయోగించాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని సేవను విడిచిపెడుతున్నామా? లోకా వలె మనము సేవ చేయుచున్నామా? ఒక్కసారి ఆలోచించండి. లోకా వలె మనము సేవ చేస్తున్నామా? లోకా దేవుని మాటకి లోబడి ఉన్నాడు. లోకా దేవుని మాటకి లోబడి దేవుని పరిచర్యను విడిచిపెట్టలేదు. దేవునిని విడిచిపెట్టలేదు. పరిచర్యలోనే కొనసాగాడు. ఎప్పుడును కూడా లోకా వలె దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనము పరిశీలన చేయాలి. లోకా సువార్త 1:3-4 చూద్దామండి. ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీ ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరుగునవని నీవు తెలుసుకునుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుటకు యుక్తమని యోచించి తిని. ఏమని అంటున్నాడు లోకా గారు ఇక్కడ? లోకా వలె దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పరిశీలన చేయాలి. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా శోధించి వ్రాసాడు ఇది. అయితే బైబిల్లో
బైబిలును లోతుగా ధ్యానం చేసిన సత్యాన్ని తెలుసుకోవాలి. మనం బైబిల్ని ఎలా తెలుసుకోవాలి? ధ్యానం చేసి తెలుసుకోవాలి. బైబిల్ చాలా లోతుగా ఆలోచించి మనము ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశోధన చేయాలని అంటున్నాడు. అంటే మనం దేవుని సేవ చేసినప్పుడు ప్రతిదీని కూడా ఏంటంటే మొదట నేను తరచూ పరిష్కారంగా తెలుసుకున్నాను నేను. నీ పేరట వాటిని గురించి వరుసగా రచించి యుక్తము యోచించి తిని అని అంటున్నాడు ఇక్కడ లోక ఏమని అంటున్నాడంటే నేను పరిశోధించి తెలుసుకున్నాను, నెరవేర్చిన కార్యములన్నిటిని గూర్చి వివరంగా వ్రాస్తున్నాను అని అంటున్నాడు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులే నిశ్చయముగా జరుగునని అంటున్నాడు. అంటే దేవుడు నీవు నేను అనుకున్నది కాదు, దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారమే జరుగునని లోకా గారితో చెప్పుచున్నాడు. అలాగే మనము కూడా ఏమి కలిగి ఉండాలంటే దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండాలి. ఇక్కడేమన్నాడు? లోకావలే సత్యాన్ని విశ్వాసాన్ని తెలియచేయాలి అని అన్నాడు. లోకా గారు చాలా సత్యాన్ని తెలియచేశాడు. దేవుని కార్యాలని యథార్థంగా నమోదు చేశాడు. ఆయన సత్యాన్ని వక్రీకరించకుండా ప్రకటించాలి. అంటే సత్యాన్ని మనం మూసివేయకోకుండా ప్రకటించాలి. అప్పుడు మనకి ఏమి కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. వినటం వలన విశ్వాసము కలుగునని అంటున్నాడు. మనం లోకావలే ఎలా ఉండాలి? సత్యమునే ప్రవర్తించాలి. అంతేగాని మోసపు మాటలు అవి మాట్లాడకూడదు. మనం ఎప్పుడునూ కూడా లోకావలే యథార్థముగానే సత్యమునే ప్రకటించాలి. అప్పుడు మనకి దేవుడు మనకి మేలు చేస్తాడు. లోకావలే సువార్త ప్రకటించడంలో భాగస్వామి కావాలి. అంటే లోకా గారు ఎలా చేశారు? ప్రసంగం చాలా ఇదిగా సత్యమునే అనుసరించారు. లోకా గారు సత్యాన్నే ప్రకటించారు. మనం అపోస్తుల కార్యములు 16:10 చూద్దామని. 16:10 అపోస్తుల కార్యములు 16. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నము చేసితిమి. ఎవరు? ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని వారు నిశ్చయించుకుని మసిదోనియాకు బయలుదేరి వెళ్ళారు. ఎక్కడ? పౌలుతో కలిసి సువార్త పరిచర్యలో పాల్గొన్నారు. సువార్త సేవలో సహకరించే మనసు కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా లోకావలే సువార్త ప్రకటించటంలో భాగస్వామి కలిగి ఉండాలి. అంతేగాని మన దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదని మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. దేవుడు మనకు దర్శనాలు ఇస్తున్నాడు కదని ఒకవేళ అవి చూసి చాలామంది కులుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పెద్ద భక్తి పరురాలదే అని. ఈ లోకరీతి ఎందుకులే. దేవుడు ఏమనంటున్నాడంటే లోకా గారిని ఇంకా పరిచర్య ఎలా చేసి ఉన్నాడు? ఈయన పౌలుతో కలిసి సువార్త పరిచర్యలో పాల్గొన్నాడు. సువార్త సేవలో సహకరించే మనస్సును కలిగి ఉండాలి మనం ఎప్పుడూ కూడా. అంతేగాని సువార్త మనకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అది సువార్త అయిపోదు, సువార్త అనిపించుకోదు. మనకు నోటికి వచ్చినది కానీ బైబిల్లో వాక్యాలు మాత్రమే చెప్పాలి, బైబిల్ మాత్రమే బోధించాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనము బోధించేస్తే అది పరిచర్య అనిపించుకోదు, వేషధారణ అనిపించుకుంటుంది. అంతే తప్ప కానీ మనం ఎప్పుడూ కూడా బైబిల్లో ఉన్నది ఉన్నట్టు మాత్రమే ప్రకటించాలి. కొలసీలకు 4:14 చూద్దామండి ఒకసారి మళ్ళీని. ఏమని అంటున్నాడంటే ఇక్కడ కొలసీలకు 4:14 లోక అను ప్రియుడైన వైద్యుడు. ఎవరు? లోక ఎవరంటే ప్రియుడైన వైద్యుడు. ప్రేమతో విశ్వాసులకు అండగా నిలిచాడు. ఈయన సంఘంలో ప్రేమతో ఒకరినొకరిని ప్రోత్సహించాడు. లోకా గారు ఏం చేశారు? ప్రేమతో వైద్యం చేశాడు, ప్రేమతో సహాయం చేశాడు, అండగా నిలిచాడు. సంఘంలో ప్రేమతో ఒకరినొకరిని ప్రోత్సహించాడు. అలాంటి ప్రోత్సాహమును కలిగి ఉండాలి. అలాగే తిమోతి 4:11 కూడా అంటున్నారు, అందరూ విడిచినా సరే పౌలుతో చివరి వరకు కూడా ఉన్నవాడు ఎవరంటే కష్టకాలంలో కూడా క్రీస్తులకు మరియు ఆయన సేవకులకు నమ్మకముగా ఉండాలి. చివరి వరకు ఉన్నది ఎవరు? లోకా గారే చివరి వరకు ఉన్నారు. చివరి వరకు కూడా విశ్వాసము కలిగి ఉన్నాడు ఆయన. చివరి వరకు కూడా మనం కూడా మన ప్రాణం పోయినా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే సేవ మాత్రమును విడిచిపెట్టకూడదు. లోకా వలె మనము సేవ చేయాలి, పరిచర్య చేయాలి. విశ్వాసంతో మనము వైద్యం ప్రేమతో చేరదీయాలి. ఒకరికి ఒకరు మనము సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయములు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, మా హృదయము మారుటకు సహాయం చేయ ప్రభా. నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయములు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. యేసయ్య నీకు వందనాలు నాయన ప్రభా. నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన మా శత్రువుల మిత్రులను దీవించిన ఆయన ప్రభ, ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభ. నాయన ప్రభ, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించిన ఆయన ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మగవారిని కూడా దీవించిన ఆయన ప్రభ. యవనస్తుని, యవనరాలని, బాలికలని, బాలింతలని కూడా దీవించిన ఆయన ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభ. పిల్లలే మాకు పిల్లలు దయచే ప్రభ. వరుడు కోసం, వధువు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ. మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నిన్ను స్తుతించే భాగ్యమును దయచే ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారు ప్రభ, వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారు ప్రభ, వారి వాహనాలతో వారి గృహాలకు సురక్షితంగా చేర్చిన ఆయన ప్రభ. నాయన ప్రభ, ఇతర దేశాల్లో ప్రతి ఒక్క బిడనే ప్రభు రక్షించిన ఆయన ప్రభ. ఆరోగ్యం దయచే ప్రభ, శక్తిని దయచేయి నాయన ప్రభ. పని లేని వారికి పని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకొని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచిన వారికి నా కుటుంబం పైనను, వాక్యం పైనను సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.